ఉంటారు. ఆ రాజకీయ ఉద్యమంగా జరగల. 20వ తారీఖు ఇన్సిడెంట్ తర్వాత ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశాడు, కాంగ్రెస్ పార్టీ చేసి 21వ తారీఖు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూర్చోవడం అనేది. కాబట్టి అది అతను ఎప్పుడైతే క్యాష్ చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు వెంటనే కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళి ఉద్యమకారులతో కూర్చుని ఇతను గ్రాప్ చేసేస్తున్నాడని చెప్పి అంటే అక్కడ రాజకీయం జరిగింది. పార్లమెంట్ ముట్టడించాలి అనే దాని వెనక కూడా లేదు, వీళ్ళు డైరెక్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి బిహైండ్ ద స్క్రీన్ ఆమ్ ఆద్మీ పార్టీ నడిపించింది, అంతే తప్పించి కాంగ్రెస్ ఇలా హస్తమేం లేదు. వీళ్ళందరూ ఏంటంటే చోద్యం చూశారు, సక్సెస్ అయితే కుర్రాళ్ళ వెనకాల ఉందాం, ఫెయిల్ అయితే కనుక కుర్రాళ్ళది బేగ కాదు కదా అంటే మల్లికార్జున ఖర్గే పుట్టినరోజుకి వెళ్ళి అటు నుంచి అంటే మేము సడన్ గా వచ్చేసాం ముట్టడించడానికి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం, అదే టైంలో వీళ్ళు రావడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదా జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయిపోయి సక్సెస్ అయిపోయిన తర్వాత గొడవ లాఠీ చార్జ్ అయిపోయాక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి బాగా పబ్లిసిటీ వస్తుంది వరల్డ్ వైడ్ గా, మనల్ని మర్చిపోతారనే ఫీలింగ్ వచ్చింది. అందుకోసం ఆ సాయంత్రం చేసిన ఎత్తుగడ అంతే తప్పించి అంటే నేను అనేది అదే, కేజ్రీవాల్ కూడా అదే అంది, మీరు చేసిన ఉద్యమాన్ని ఆయన క్యాప్చర్ చేస్తున్నాడు అని. అక్కడ కాంగ్రెస్ ఆడిన నాటకం ఏంటంటే ఆ ఉద్యమ ప్రచారాన్ని తను హైజాక్ చేయాలనుకుని అందుకోసం ప్రధానమంత్రి ఇంటి ముందు డ్రామా చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వాడు ఎవడు రాలేదు అక్కడికి, దాన్ని బట్టి అర్థం చేసుకుంటే